బ్రీత్ ఎనలైజర్ ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాడే బ్రీత్ ఎనలైజర్ పనిచేస్తున్నాయా లేదా తాగకున్నా తాకినట్టు చూపిస్తున్నాయా అనే అనుమానం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఓ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. రోడ్డు ప్రమాదాల నివారణకి 2011లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. సిటీలో ఈ కార్యక్రమం సక్సెస్ కావడంతో రాష్ట్రమంతటా అమలు చేశారు. టెస్టులు నిర్వహించేందుకు బ్రీత్ ఎనలైజర్లను గుర్తింపు ఉన్న సంస్థల నుంచే కొంటున్నారు పోలీసులు. రాష్ట్రంలో మెడికల్ సెన్సార్ కంపెనీతో పాటు GANM సంస్థ బ్రీత్ ఎనలైజర్లు వాడుతున్నారు. ఈ బ్రెత్ ఎనలైజర్స్ కూడా దానికి ఆథరైజేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే ఈ బ్రెత్ ఎనలైజర్లో తీసిన ఏదైతే ఆల్కహాల్ రీడింగ్ ఉంది అది కరెక్టేనా కాదా అన్నదానికి ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. దానికి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్ టెండర్లోనే భాగంగా ఉంటుంది. టెండర్లో వాళ్ళు ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళకి క్వాలిఫికేషన్ వస్తుంది. ఆ క్వాలిఫికేషన్లో అలా వచ్చినవే ఆథరైజ్డ్ ఉన్న మిషన్సే ఉన్నాయి. అంటే మన దగ్గర రెండు కంపెనీస్ సప్లై చేశారు. ఒకటి మెడికల్ సెన్సార్ వాళ్ళది ఉంది, ఆ తర్వాత GANM అనే కంపెనీ వాళ్ళవి ఉన్నాయి. అవి మన దగ్గర యూజ్లో ఉన్నాయి ప్రస్తుతం. 2017లో కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో సంపత్, సిర్రా రవి అనే ఇద్దరు దొరికారు. తాము తాగలేదంటూ వాళ్లు కోర్టులో సవాల్ చేశారు. బ్రీత్ ఎనలైజర్స్ తప్పుగా చూపించాయన్నారు. సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు తాగినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ కేసు కొట్టివేసింది. అయితే ఈ కేసులో ట్రాఫిక్ పోలీసులు కొన్ని తప్పులు చేసినట్లుగా గుర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించినప్పుడు బ్రీత్ ఎనలైజర్ మిషన్ లో సీరియల్ నెంబర్, టైం, డేట్ ఇలా అన్ని వివరాలతో ప్రింట్ తీస్తారు. ఈ పేపర్ లో వెహికల్ నెంబర్, డ్రైవర్ పేరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, అతని సిగ్నేచర్, టెస్ట్ చేసిన ఆఫీసర్ సంతకం ఉంటాయి. టెస్ట్ లో దొరికిన వ్యక్తి ఫోటో కూడా తీస్తారు. తర్వాత ఒక స్లిప్ దొరికిన వ్యక్తికి ఇస్తారు. మిగిలిన అన్ని కాపీలను కోర్టుకు సమర్పిస్తారు పోలీసులు. ఈ సాక్ష్యాలు పరిశీలించాకే కోర్టు శిక్ష విధిస్తుంది. కానీ కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు ఈ నిబంధనలు పాటించలేదు. అయితే హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఒక్కటి కూడా ఎక్వైటైల్ కాలేదంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. బ్రీత్ ఎనలైజర్ మిషన్లను ప్రతి 6 నెలలకోసారి టెస్టులకు పంపుతామని, అన్ని పరీక్షలు పాస్ అయితేనే మిషన్లను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కి అనుమతిస్తామని చెప్తున్నారు. ఎవ్రీ 6 months క్యాలిబ్రేషన్ కంపల్సరీ చేస్తారు. క్యాలిబ్రేషన్ చేయకపోతే పనిచేయదు. నీకు మిషన్ పని చేయాలి కదా. ఊతే రీడింగ్ రావాలా, రీడింగ్ ప్రింట్, మళ్ళీ దానికి ట్యాబ్లో ఎంట్రీ ఇవన్నీ ఉంటాయి కదా. ఎవ్రీ 6 months క్యాలిబ్రేషన్ ఉంటుంది. అది కంపల్సరీ చేస్తారు. క్యాలిబ్రేషన్ చేస్తేనే వర్క్ చేస్తాయి, లేదా మిషన్ పనిచేయదు. ఇటీవల హైదరాబాద్ లోనూ బ్రీత్ ఎనలైజర్ల పనితీరుపై ఆరోపణలొచ్చాయి. తాగకున్నా తాగినట్లు చూపిస్తున్నాయని ట్రాఫిక్ పోలీసులపై కొందరు ఫిర్యాదు చేశారు. బ్లడ్ టెస్ట్ కోసం ఆసుపత్రికి శాంపిల్స్ కి పంపితే టెస్ట్ చేయకుండా డాక్టర్లు తాగలేదని క్లియరెన్స్ ఇవ్వడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ ను టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపి 2-3 రోజుల తర్వాత రిజల్ట్స్ చెప్పాలి. కానీ అలా కాకుండా ఒక్క రోజులోనే తాగలేదని ఎలా నిర్ధారిస్తారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మెడికల్ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఆ డాక్టర్లపై వేటు కూడా పడిందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. మేము బ్రెత్ ఎనలైజర్ తీసిన తర్వాత వచ్చిన రికార్డుని మేము తాగారని మేము చలాన్ ఇస్తున్నాం. వీళ్ళు కోర్టులో హాజరు అవ్వాలి. అంతలోపల వాళ్ళు ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు తాగలేదనే సర్టిఫికేట్, ఫిజికల్ సర్టిఫికేట్ తీసుకొస్తే కుదరదు. వాళ్ళు బ్లడ్ శాంపిల్ ఇవ్వాలి. ఆ డాక్టర్స్ బ్లడ్ శాంపిల్ టెస్టింగ్ చేయించాలి. టెస్ట్ చేయించిన తర్వాత ఆ బ్లడ్లో ఆల్కహాల్ లేదు అన్న సర్టిఫికేట్ ఇస్తే తప్ప అది తాగనట్టు లెక్క. కానీ కొన్ని సంఘటనలు ఈ మధ్యలో జరిగిన దాంట్లో డాక్టర్ వాకింగ్ టెస్ట్ చేసి అది ఈయన తాగలేదు, ఈయన నాట్ డ్రంక్ అని ఇస్తే అది వాస్తవం కాదు, అది కరెక్ట్ కాదు. బ్రీత్ ఎనలైజర్లు తప్పుగా చూపిస్తున్నట్లు నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.